పట్టణంలోని ఆర్టీసీ డిపోను ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీకి కుప్పం డిపో మేనేజర్ గోపీనాథ్ పుష్పగుచ్చాన్ని అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం ఆర్టీసీ డిపోను మోడ్రన్ డిపోగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కుప్పం ఆర్టీసీ డిపోను మోడ్రన్ డిపోగా తీర్చిదిద్దేందుకు అధికారులు రూపొందించిన ప్రణాళికలను ఎండీ తిరుమలరావు పరిశీలించారు. అనంతరం కడపిడి వికాస్ మర్మత్తో పలు విషయాలపై చర్చించారు. డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కడపిడి వికాస్ మర్మత్ ఆర్టీసీ డిఎం గోపీనాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
వచ్చే 15-20 రావాలి అనేది. సో కుప్పం మొత్తం నియోజకవర్గం అనేది ఇక్కడ కుప్పంలో అప్లై మొత్తం ఇన్స్టిట్యూట్ అన్నింటినీ కూడా సమూలంగా మార్చడానికి చాలా ఆధునికంగా చేయాలని అందులో బడ్జెట్లో అధికారులు అందరికీ నమస్కారం. బిఫోర్ స్టార్టింగ్ తెలియదు అద్భుతంలో ఓకే ఓకే కానీ గ్రామీణ గారి దట్స్ వాట్ ద కల్చర్ ఆఫ్ ఏపీఎస్ చాలా అభిమానంగా ఉన్నారు, చాలా గౌరవం చూపిస్తారు, ప్రేమ చూపిస్తారు. అది ఉద్యోగంతో పోతుంది. అందుకని ఏమంటే తప్పనిసరి మేబీ యువర్ సీయింగ్ దిస్ ఇంకోటి ఏంటంటే కంపెనీ బిజినెస్ గవర్నమెంట్ డీటెయిల్స్ ఆఫీస్కి ఎంప్లాయీస్ మొదటి నుంచి కూడా అంటే అనుకున్నాను. ఇప్పుడు ప్రభుత్వం అయినారు, చాలా సిన్సియర్గా ఉద్యోగం చేస్తారు. కేవలకి 10 రూపాయలు టికెట్లో కన్వర్ట్ వస్తే డిపార్ట్మెంట్లో చేసి రిమూవ్ చేస్తున్నారు. క్యాన్వస్ మెయింటైన్ వెరీ హై సెక్యూరిటీ. అప్పుడు ఏమైనా కొన్ని చోట్ల జరుగుతున్న సమస్యలు బాగా తక్కువ ఉంటాయి, ఎటువంటి సమస్యలు కొత్త వస్తాయి అని చెప్పేసి పబ్లిక్లో వెరీ ఆనెస్ట్ కష్టపడతారు. అది అనుకూలంగా చేయాలి. ఒకటి 2 విషయాలు చెప్తారు. ఇది మొత్తాన్ని బస్ స్టేషన్ మొత్తం కలిపి మోడల్ బస్ స్టేషన్గా తయారు చేయాలని మొత్తం బస్ స్టేషన్ ఉంది. ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కాన్ఫరెన్స్ హౌస్, హోటల్స్, షాప్స్ అందరూ చేరుకోవచ్చు. బహుశా ప్రాంతంలో ఉంటే ఒక ఎయిర్పోర్ట్ ఉండే ఎక్స్పీరియన్స్ ఇవి రావాలని అంటే ఎస్టేట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉంటాయి. తర్వాత చేతుల్లో సాగుదాలు చేసుకుని షాపింగ్ ఇందాక ప్రసాద్ చెప్తా ఉన్నాను. ఒకసారి ముందే వెళ్తాం ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడ బోర్డు పడదు, ఎందుకంటే ఏదో షాపింగ్ తీసుకుంటుంది. షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే సంపద ఎకానమీ ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం, ఎక్కువ ఎకానమీ ఆ విధంగా చేయాలనుకుంటున్నాం. ఇది మొత్తం ఇంకో సభ్యులు చెప్పారు. సో ఇంకో తెలుగులో పెడతాం. ఇంకో తెలుగులో పెడితే నెక్స్ట్ వస్తుంది తర్వాత ఈరోజు సార్తో డిస్కస్ చేసి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం ప్లాన్ చేయడం. ఇదేంటే మన ప్రోగ్రెస్ కోసం మన కుప్పం మున్సిపాలిటీ ఉండొచ్చు, కుప్పం టౌన్ ఉండొచ్చు, కుప్పం కాన్స్టిట్యుయెన్సీ ఉండొచ్చు. అది అంటే ఒక మోడల్ అలాగే తీసుకురావాలి అంటే చాలా చాలా మనకి అవసరం. ఆనరబుల్ సీఎం సార్ ప్రతి 15 డేస్లో నాతో రివ్యూ తీసుకున్నారు. ఆ రివ్యూలో ప్రతిసారి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రాజెక్ట్స్ రివ్యూ చేస్తున్నారు. అదిలో ఒక కేటగిరీ ఉంది మెగా ప్రాజెక్ట్స్. మెగా ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? మెగా ప్రాజెక్ట్స్ అంటే ఎనీ ప్రాజెక్ట్ విచ్ అఫెక్ట్స్ పీపుల్ అట్ అ వెరీ లార్జ్ స్కేల్. అంటే మ్యాక్సిమం పీపుల్కి బెనిఫిట్ వస్తే ఒక మెగా ప్రాజెక్ట్ చెప్తాము. ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ వస్తుంది కనుక చేసే కుప్పంలో. అది పని ఆల్రెడీ స్టార్ట్ అయింది, అక్విజిషన్ వర్క్. ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, హెచ్ఎస్ఎస్ కెనాల్ ఉండొచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ కూడా అన్ని విధంగా ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్లాన్ చేసాము ఆల్రెడీ. జూన్ అండ్ జూలై ఉంది. అన్ని విధంగా రోడ్ ఎక్స్పెన్షన్ వస్తుంది మొత్తం మున్సిపాలిటీ ఇప్పుడు తెలియజేస్తున్నాము. సో అదేవిధంగా ఆ 7-8 మెగా ప్రాజెక్ట్స్లో ఒక మెగా ప్రాజెక్ట్ అంటే న్యూ కచ్ డిపో ఇలా మోడర్న్ నగర్. మోడర్న్ నగర్ అంటే ఏంటి అంటే అన్ని విధంగా ఫెసిలిటీస్ ఇక్కడ ఉండాల్సి ఉంటాయి. ఏదైతే
మన బెస్ట్ టౌన్లో ఉండాలి, ఒక మోడల్ టౌన్లో ఉండాలి. అది అంటే ఇక్కడ ఇచ్చేస్తే రేపు డిక్లేర్ చేసుకోవచ్చు భారతదేశంలో. కుప్పంలో రండి, కుప్పంలో బస్ స్టేషన్ చూడండి, బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మాత్రమే బస్ సర్వీసెస్ కాదు, బస్ సర్వీసెస్తో పాటు ఒక స్మాల్ కెఫెటేరియా ఉండొచ్చు, చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఉండొచ్చు. ఎందుకంటే అది ఉపయోగం కూడా వస్తుంది, మన ప్యాసింజర్స్కి కూడా ఒక రిఫ్రెష్మెంట్ అలాగే వస్తుంది. కొంచెం ముందు వెళ్ళిపోతాం, కొంచెం ముందుగా వెళ్ళాము, మంచి షాప్స్ ఉన్నాయి కదా, పర్చేస్ చేస్తాము, లేకపోతే ఇద్దరు తింటాము. అదేవిధంగా ఇక్కడ కూడా బస్ స్టేషన్ అన్ని విధంగా ఒక ఫ్యామిలీ అలాగే అయిపోవాలి. ఆ ఫ్యామిలీలో ఎలా ఉంటుందో అంటే అక్కడ వెళ్తే సరే ఒక మంచి షాప్ ఉంది, నేను ఎక్కడ వస్తాను, ఒక లైబ్రరీ ప్లేస్ ఉంది, ఎక్కడికి వచ్చి నేను చదవచ్చు. బస్ కోసం వెయిట్ చేయడానికి కూడా ఒక బస్ కోసం వెయిట్ చేయాలి అంటే ఆ మాట రాకూడదు, కానీ వస్తే కూడా ఒక మంచి ఫీలింగ్తో వెయిట్ చేయాలి. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ బస్ స్టేషన్ ఎక్స్పెన్షన్ అండ్ మోడర్న్ చేయడానికి మనం ఈరోజు ప్లాన్ చేస్తున్నాము. రెస్పెక్టెడ్ ఎండీ సార్ కూడా ఫుల్ ఎవ్రీ 10-15 days ఎవ్రీ మంత్ రివ్యూ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు పర్సనల్గా వచ్చి ఈరోజు ఇక్కడ అనాలిసిస్ చేసి అన్ని విధంగా పర్మిషన్స్ కావాలి అదేవిధంగా సార్ అంటే మనకి గైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ సార్ టుడే అండ్ ఐ థ్యాంక్ ఆల్ APSRTC team to be part of this project. So with this మీ సంబంధించిన సమస్యలు ఏదో ఉంటే కూడా మీరు లాస్ట్ చెప్పండి, బట్ విల్ హ్యావ్ దట్ ఇంటరాక్షన్, ఇది వన్ వే కాదు, ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ రెస్పెక్టెడ్ ఎంపీ సార్ టు ప్లీజ్ అడ్రస్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.